అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నూగొండపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వెంకట రాజేష్ గారు గేదెలతోటి డైరీ ఫామ్ ని ఏర్పాటు చేసుకుని తద్వారా స్వయం ఉపాధిని పొందుతూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి డైరీ ఫామ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. రాజేష్ గారు, మీరు ఈ గేదెల డైరీ ఫామ్ స్టార్ట్ చేసి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 4 years అవుతుందండి. మరి 4 years ముందు మీరు ఏం చేసేవారు? ఎలక్ట్రీషియన్గా చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక డ్రీమ్. ఓకే, డైరీ ఫామ్ ని ఏర్పాటు చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంది. ఓకే, మరి ప్రజెంట్ ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్నారు? చేస్తాను. మరి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం సాధ్యపడుతుందా మీకు? మా వైఫ్ అండి సీతా మహాలక్ష్మి, దీని వల్ల మనకు సాధ్యం అవుతుంది. ఓకే, మరి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏకీభవించారా మీతో? లేదండి, ఏమి ఏకీభవించలేదు. అందరూ వద్దు వద్దని చెప్పారు. ఏదో నా బలవంతం మీదగా చేయాలనిపించింది, నాకు చేస్తున్నారని. ఓకే, మరి డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎన్ని యానిమల్స్ తోటి మొదలు పెట్టారు అసలు? ఫస్ట్ మా దొడ్లో ఒక ఆవు ఉంది. దాని తర్వాత ఒక 2 గేదెలు మాత్రం కొనుక్కొచ్చాం బయట నుంచి. మొదలు పెట్టినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా? ఛాలెంజెస్ గానీ? అంటే మనకి కొత్త కదా, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే అంత పెద్ద ఇబ్బందులు ఏమి రాలేదు, కానీ ఇది మన బేరగాళ్ళ దగ్గర గేదెలు కొనుక్కొస్తాం, అది చిన్న చిన్న మోసాలు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3 లీటర్లు 4 లీటర్లు, వాళ్ళేమో 5 లీటర్లు ఇస్తా అని చెప్తూ అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాం. అంటే కొత్త కదా, కొన్నాళ్ళు వీళ్ళ నాన్న వచ్చి మన షెడ్ దగ్గర ఉండి కొంత అలవాటు చేసి పాలు తీయటం కూడా కష్టంగానే ఉంది. పాలు తీయటం నేర్పించి మొత్తం 1 నెల 2 నెలలు ఉన్నారు అక్కడే. ఉండి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళారు. ఒక 1 year వరకు మేమిద్దరం వరకే చేసుకున్నాం దీన్ని. తర్వాత ఇంకా కొంచెం పెద్ద ఆలోచన వచ్చింది, దీన్నే డైరీ పెంచేసి కొంచెం గేదెలు పెంచుకుని ఒక మనిషిని పెట్టుకుని బీహార్ వర్క్ని పెట్టుకుందాం అని ఒక చిన్న ఐడియా వచ్చింది. పెంచుకోవడం కూడా గ్రాడ్యువల్ గా పెంచుకుంటాం, నిదానంగా 1 by 1 పెంచుకుంటాం. ఇప్పుడు మొత్తం మీద అంటే పెద్దవి కానీ బిగ్ పాలు ఇచ్చేవి కానీ దూడలు కానీ మొత్తం కలిపి అంటే ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? మొత్తం దూడలు పెద్దవి మొత్తం కలిపి ఒక 25 శాలరీలు దాకా ఉంటాయండి మొత్తం. రాజేష్ గారు, అంటే మీరు ఈ డైరీ ఫామ్ గురించి షెడ్ ఇది వేశారు కదా, దీని మెజర్మెంట్స్ ఏంటి, దీని కన్స్ట్రక్షన్ ఎలా చేశారు? ఇది మొత్తం కాంక్రీట్ పిల్లర్లు పోసామండి. ఈ పైన వచ్చేపాటికి ఐరన్ పైప్స్, ఐరన్ రేకులు మొత్తం వేసాం. ఇది ఎలడిపి వచ్చేపాటికి ఏమో 38.5, బార్ వచ్చేపాటికి ఏమో 76 అడుగులు. ఓకే, ఈ మెజర్మెంట్స్ తోటి అంటే మీకు సుమారుగా ఇప్పుడు ఎన్ని యానిమల్స్ పట్టడానికి అవకాశం ఉంది? 50 యానిమల్స్ డైరెక్ట్ గా లోపల మనం అరేంజ్ కంఫర్ట్ గా. ఇక్కడ ఏదో పాతది ఇది టాటా మ్యాజిక్ ఆటో ఉంది, ఏంటిది పర్పస్ ఏంటి? యాక్చువల్ గా ఇది కాటా కేసాతంటే ఎంతో ఎందుకులే అని నేను తీసుకుని ఓన్లీ ఇక్కడ మన ఏరియాలో గడ్డి జారేసుకుంటా వరకు వాడుకుంటున్నాం దీన్ని. ఇక్కడ చీప్ లో వచ్చింది మాకు. ఎంతలో వచ్చింది అది? ఇది 25,000కి వచ్చింది మీకు, అంటే ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ అంటే చుట్టూరా ఇది మొత్తం అంటే ఎంత ప్లేస్ ఇది మీది? స్థలం ఏమో ఎకరం, మన లీజు తీసుకున్నదేమో 2 ఎకరాలు. దానిలో పశుగ్రాసాలు మొత్తం పశుగ్రాసం మొత్తం పచ్చగడ్డి ఎక్కువ వాడేది. అదే ఓకే, మరి దీని అంతా ప్రొటెక్షన్ చేసుకున్నారా? మరి చుట్టూరా ఫెన్సింగ్ అది? చుట్టూ ఫెన్సింగ్ మొత్తం వేసుకున్నాం. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మన లోపలికి శాలతీలు ఏమైనా రావన్నా మెయిన్ గేట్ నుంచే వస్తాయి, బయటికి వెళ్ళాలన్నా ఈ గేట్ నుంచి. మరి అంటే మీరు గేదెల ఫామ్ కదా, కానీ నాకు అక్కడక్కడ పుంజులు పెట్టలు అవి కనిపిస్తున్నాయి. ఇవి కనపడుతుందండి. ఇది మన అడిషనల్ గా మనకి ఎక్స్ట్రా బోనస్ కింద. ఓకే, ఆల్రెడీ షెడ్ ఉంది. షెడ్ కాకపోయినా మనం ఈ ఫీల్డ్ లో రాకపోయినా నేను ఇంటి దగ్గర పెంచేవాడిని. ఇంటి దగ్గర మనకి కొంచెం కింద ప్లేస్ ఉండేది. అంతవరకు అంత ముందర ఏంటంటే ఒక 5-6 పుంజులు పెంచుకుని సేల్ పర్పస్ ఒక 5-6 పుంజులు మేపాలం. అదేం చేసామంటే ఈ పాటికి పెట్టలను కొనుక్కొచ్చి పిల్లలు దింపి కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్ముతాం.
ఇక్కడ ఈ 2 సైడ్స్ అంటే తొట్టిలాగా మాదిరిగా కట్టించేశారు, అంటే ఇప్పుడు ఈ గ్రాసాలు కానీ దానాలు కానీ వేసుకోవడానికి. అవునండి, ఇటు మన దానికి ఎందుకంటే కట్టేసింది సపరేట్గా. ఇప్పుడు అందరూ కొన్నిసార్లు డైరీలో చూసి ఉంటారు, దగ్గరికి కల్పించి కట్టేసేస్తారు. దీనికి ఏం పర్పస్ ఖాళీగా ఇంటికి వదిలేనంటే, మనం ఏ బఫేలకు ఆ బఫేలకి ఇటు దారిలోంచి వేసుకుంటా వెళ్ళిపోతాకి. ఇప్పుడు దానిలోంచి మధ్యలోంచి రావాలి దీనికి మేత వేయాలంటే. అందుకు కాకుండా అదే ఉద్దేశం పెట్టి మనం దానాలు పెట్టినా మేత వేసినా మధ్యలో కంఫర్ట్గా వెళ్ళి మేత పోసుకుని వెళ్ళిపోతాడు, కంఫర్ట్గా వస్తాడు. అంటే మన వర్కర్ కూడా గ్యాప్ అనేది ఇచ్చారు, అంటే మధ్యలో మూవ్ అవడానికి. అవును, ఓకే. మన వర్కర్ కూడా ఏమవుతుంది అంటే మన గవాన్లు ఇప్పుడు లోపలికి వెళ్ళాం, దీనికి పోతే అదేమైంది ఇటు పొడిచిద్ది. అలా ఆ ఉద్దేశంతోనే మధ్యలో గ్యాప్ పెట్టించి. మరి అంటే మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా అంటే మ్యాక్సిమం అంటే ముర్రా గేదెలేనా? ముర్రా కాదండి, మా ఏరియాలో టాప్ అవుట్ అంటే ఎక్కువ పాలు ఇచ్చే గేదెలు మంచి సెలెక్ట్ చేసుకుని కొనుక్కొచ్చాం. అంటే మనం అటు ఎక్కడికో బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి ఇబ్బంది పడతాం కన్నా మన ఏరియాలో మ్యాక్సిమం 4-5 ఇచ్చే ఉంటాయి. వాటిలో కొంచెం సైజు ఉన్నాయి చూసుకుని మంచి చూసి కొనుక్కోవచ్చు. అంటే వీటిలో అంటే ఈ అపిరెన్స్ చూసినప్పుడు కొన్ని ముర్రా విధంగానే ఉన్నాయి కదా. మన సైజులు మన ఏరియాలో ఒక్కో ఏరియా ఒక్కోలాగా ఉంటాయండి. ఇప్పుడు మా ఏరియాలో ఉన్నాయి, మా ఏరియా వచ్చేవాడికి అన్ని రకాలు ఉంటాయి. అటు గోదావరి జిల్లా వెళ్ళేవాడికి ఒక రకం ఉంటుంది, ఇటు కృష్ణ మిక్సింగ్ ఉన్నాయి. ఏదైనా సరే ఏ బ్రీడ్ ఏదైనా కానీ ఉన్నట్లో బెస్ట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకున్నాం. మరి ఇప్పుడు వీటికి డే ఎలా స్టార్ట్ అవుతుందండి? ఉదయాన్నే మీరు వీటికి గ్రాసాలు ఏమి అందిస్తున్నారు, అంటే పచ్చి గ్రాసాలు ఏమి ఇస్తున్నారు? పచ్చి గ్రాసం వచ్చేపాటికి మిక్సింగ్ మన సూపర్ నేపియాను దుబ్బుజాడు మిక్సింగ్ కటింగ్లో మిక్స్ చేసేసి ఇచ్చేస్తాం. పొద్దున్నే 9 కల్లా అయిపోద్ది. అంటే పచ్చి గ్రాసాలకి ఎంత ప్లేస్ కేటాయించారు? మనకి మొత్తం 3 ఎకరాలు మన ఓన్లీ గడ్డి వరకు. మన కొన్ని డైరీలు ఏమంటే జొన్న గడ్డి అవి వాడతారు, మనం అయితే అచ్చం పచ్చగడ్డి 2 రకాలు. మనం సూపర్ నేపియర్ దుబ్బుజాడు ఈ 2 మిక్సింగ్ పొద్దున్నే సాయంత్రం డైరెక్ట్ గా చేస్తున్నారా? కట్ చేస్తాం, మన దగ్గర కుట్టి మిషన్ ఉంది, దాన్ని పెట్టి కట్ చేసేసి కింద చేసేసిన తర్వాత కుట్టి కింద కట్ చేసి వేసేసేస్తాం. ఓకే. కొద్దిగా ఎండుగడ్డ అయితే మటుకి కొంత ఉంచుకుంటారు, కొంత ఎప్పుడైనా వాన పడినప్పుడు ఏదో, లేదా ఇప్పుడు వర్షాకాలం లేదు, వానలు లేవు కాబట్టి ఇప్పుడు వాటర్ పెట్టాలి. ఇక్కడ కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది ఇప్పుడు. ఓకే. ఆ గడ్డి పెరగదు తొందరగా, వాన లేకపోతే ఎండిపోతా ఉంటుంది. దానివల్ల ఈ వరిగడ్డి కూడా కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. ఏదో 1 నెల 2 నెలలు. కానీ ఎండుగడ్డి కూడా అవసరమే, అంటే మెయింటైన్ చేయడానికి కాదు కానీ అవసరం ఉంటుంది. అంటే ఎక్కువ మేము ఎక్కువ వరిగడ్డి జోలికి వెళ్ళాం. మీకు ఈ పచ్చి గ్రాసాలతోనే మీకు మేనేజ్ అయిపోతుంది. అది కొద్దిగా మనకి పచ్చగడ్డి తాసేదంటే మనం తక్కువ అయినప్పుడు వరిగడ్డి వాడతాం. వర్షాకాలం ఉంది, వర్షంలో ఒక సీజన్ బట్టి ఒక 10 రోజులు వాన వచ్చింది అనుకోండి, మన వర్కర్లు గడ్డి కొత్తకి వెళ్ళరు. ఈ 10 రోజుల్లో 3 రోజులు మాత్రం 3-4 రోజులు వరిగడ్డి మాత్రం కన్ఫామ్గా వాడతాం. ఎందుకంటే మన పచ్చగడ్డి తినపోయినా వరిగడ్డి తిని ఉంటాయి. ఓకే. ఈ లోపల ఈ తరుపు ఏమన్నా అంటే మనం వాన తగ్గినా అరగంటలో కోసుకొచ్చేస్తారు. అంటే మనకి బయటికి వెళ్ళే పని లేదుగా, మన సిటీ దగ్గరే. మరి వీటికి దానాలు ఏ విధంగా అందిస్తున్నారు? మన దానా వచ్చేవాడికి ఫీడ్ బజార్ అని గుజరాత్ది, దాన్ని ఒక్కటానికే వాడతాం, ఇంకా మనం ఏది వాడమే కదా. మనం అదిగోండి అక్కడ ఉంది జొన్న తొట్టి, దాంట్లో నానబెట్టేసేస్తారు. ఇదిగోండి ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో ఒక్కో దానికి 2 కేజీల చొప్పున వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి పెట్టేస్తారు. ఏ టైంకి పెడతారు? పొద్దున్నే 3:30 ఆ టైం, మళ్ళీ ఈవినింగ్ కూడా 3:30 ఆ టైం. మనకి ఆ టైం 2 పూట్ల సేమ్ టైం. మనం ఇది దానాలు అయితే తినగానే పాలు మొదలు పెడతాం. 5 పాలు తీయటం అయిపోద్ది ఉదయం. సాయంత్రం కూడా 5 పాలు తీయటం అయిపోద్ది. వర్కర్లో ఇప్పుడు అయిపోయింది. మరి వీటికి అంటే నీళ్లు అందిస్తున్నారా? నీళ్ళు కూడా ఈ గిన్నెలోనే తినేసేస్తాయి. తిన్న తర్వాత ఈ గిన్నెలో ఎన్ని తాగితే అన్ని నీళ్ళు పెట్టేసేస్తాం. పైప్ తోటి ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు పెట్టేసేస్తాం. మరి డైరీ ఫామ్లో ఇప్పుడు యానిమల్స్ ఆరోగ్యకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనకి ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ముందర క్లీనింగ్గా ఉండాలండి. మన ఏరియా షెడ్ క్లియర్గా ఉంచుకోవాలి. మనం పొద్దున్నే కానీ సాయంత్రం కానీ పాలు తీసేటప్పుడు పాలు తీసిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది వదిలేస్తారు కింద. పాలు తీసిన కింద పాలు పడతాయి. అవి ఏం చేయాలంటే మనం వెంటనే పాలు తీసిన తర్వాత అన్ని బఫేల కింద మనం ఏం చేయాలంటే ఒక్కో బకెట్తో కింద నీళ్ళు కొట్టేసేస్తే మన ఎక్కడ వరకు క్లీన్గా ఉంటుంది. అప్పుడు అవి మళ్ళీ శుభ్రంగా బొబ్బు ఉంటాయి, మొత్తం చేస్తాయి. పేడ మూత్రం అనేది లేకుండా శుభ్రంగా ఎంతవరకు మనం నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటాయి మనకి బఫెలోలు.
మన చంద్రవందరగా వదిలేసేస్తే కింద అట్లాగే రోగాలు వచ్చేస్తాయి. ముందుల రోగం అంటే ఏమీ లేదండి, ఆ పొదుగు వాపు మాత్రం వస్తుంది ఎక్కువ. ఓకే, క్లీన్ గా ఉంచుకోకపోతే మటుకి ఆ పొదుగు వాపు మాత్రం అంటే పాలు తీసిన తర్వాత ఈ కింద లాకులు ఏమైందంటే ఓపెన్ అయి ఉంటాయి, బ్యాక్టీరియా తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, అది మనం నీళ్లు కొట్టామనుకోండి, పొద్దుకి కింద నీళ్లు కొట్టేసేస్తే ఏమైందంటే అది బొబ్బున్నా కానీ ఏమవదు, లోకలు తొందరగా లాక్ అయిపోతాయి. అది లాక్ అవ్వకపోతే దానివల్ల లోపలికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు అవి వచ్చి అంటే దాన్ని కూడా మేము ఫేస్ చేసాం ధైర్యం. ఒక 2 బఫేలకి వచ్చినాయి. ఓకే, అంటే అనుభవం రాకుండా ఏది తెలియదుగా మనకి. దానివల్ల మేము ఎప్పుడు మనకి క్లీన్ గా ఉంచుకుంటాం. మనకి ఇది మాత్రం 2 రోజులకోసారి 3 రోజులకోసారి అంటే వారంలో ఒక రోజు కన్ఫామ్ గా బీచింగ్ అది వేసి క్లీన్ చేపిస్తాం. రెగ్యులర్ డేస్ లోనే నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తారు. 2 days కి ఒకసారి మటుకి బ్లీచింగ్ తో కన్ఫామ్ గా బీచింగ్ వేస్తాం. మరి మినిమం మనకి డివార్మింగ్ అది చేసుకుంటున్నారా? మనకి బఫేలోకి డివార్మింగ్ చూడాటికి చేస్తాం, మన పాలు చాటి చేస్తాం. మనకి దోళ్ళు ఉన్నాయి చూడండి, ఆ దోళ్ళకి కూడా మనం నెలకోసారి చేస్తాం. డెలివరీ అయిన వారానికి కన్ఫామ్ గా డివార్మింగ్ ఇస్తాం. తర్వాత నెలకోసారి ఇస్తాం. మన షెడ్లో దాని లోపల ప్రాబ్లం అయిపోయి దూడ చనిపోవటం తప్ప పాలు కానీ దానికి హెల్త్ ప్రాసెస్ మొత్తం ఏమి రాకుండా మ్యాక్సిమం చూసుకుంటాం. మీ ఫామ్లో అంటే ఈ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారండి? బ్రీడ్ డెవలప్మెంట్ మేము న్యాచురల్గా చేస్తామండి. మన దాంట్లో బుల్ ఉంది. ఓకే, బుల్తో మనం బ్రీడ్ అనేది డెవలప్ చేస్తున్నాం. మన ఏ గేదె క్రాసింగ్ వచ్చినా కానీ ఈ బుల్తోనే క్రాస్ చేపిస్తాం. ఓకే, ఇంకోటి ఏంటంటే మేము ఇదివరకు ఫస్ట్ పెట్టినప్పుడు డాక్టర్తో 7 size చేయించాము. అవి ఏమో ఆగేవి కాదు. ఓకే, టయానికి ఈటుకు వచ్చినప్పుడు డాక్టర్ రాపోవటం, ఈట్ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి ఈట్లో ఉందని 7 చేయటం, అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. టైం అనేది మిస్ అవుతుండే. టైం దాని సర్కిల్ మళ్ళీ సర్కిల్ పోతే 21 రోజు ఆగాల్సి వచ్చేది. అలా ఈట మనకి వల్ల కావట్లేదని మనం ఒక బుల్లుని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చి మన షెడ్లోకి వచ్చిన తర్వాత ఇది 2 సంవత్సరాలు. ఆ పద్ధతిలో మేము ఇక ఈ దొననే ఉంచేసుకున్నాం మేము ఇక్కడ మా షెడ్లో. బ్రీడ్ అనేది దీని నుంచి డెవలప్ అవుతుంది. మీ దగ్గర మరి అంటే మెయిన్ అంటే మిల్కే కదండి సేల్? మిల్కేనండి. నెయ్యి కూడా ఏమన్నా? నెయ్యి కూడా మనం ఏం చేస్తాం, న్యాచురల్గా ఇంటి దగ్గర తోడేసి ఎవరన్నా ఆర్డర్ కావాల్సి వస్తే దాన్ని బట్టి తోడేసి మనం నెయ్యి అనేది తయారు చేసేస్తాం వాళ్ళకి. పాలు ఏ ప్రైస్లో మీరు అమ్మగలుగుతున్నారు? 80 రూపీస్ అండి మేము ఇప్పుడు. నెయ్యి అయితే 1000 రూపీస్ అండి. ఓకే, ఎక్కడ సేల్ చేస్తున్నారు పాలు? ఉదయం వరకు విజయవాడ తాడికడప తీసుకెళ్తాను, అక్కడ బల్క్ సేల్. ఒకరికే పోసేస్తే అక్కడ కౌంటర్ పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటారు. ఈవినింగ్ మాత్రం ఆగిరిపిల్లో నేను హోమ్ డెలివరీ చేస్తా. ఓకే, కానీ మీకు ఇబ్బంది లేదు? మనకి ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. 80 రూపీస్ ఏదైనా సరే? ఏదైనా అక్కడైనా 80 రూపీస్, ఎక్కడైనా 80 రూపీస్. ఎందుకంటే మనకు అక్కడ పొద్దున్నే వచ్చి మా పాలు బల్క్ సేల్కి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఒకసారి పోసి వచ్చేయడం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని అక్కడ 80 రూపీస్. రేట్ కూడా సేమే కదా మీరు? ఇక్కడ మనం ఏంటంటే ఆయిర్బిల్ హోమ్ డెలివరీ ప్యాకింగ్ చేయాలి, వాళ్ళకి హోమ్ డెలివరీ చేయాలి. అది ఈవినింగ్ చేస్తారు? ఈవినింగ్. ఇక్కడ మీ దగ్గర హైయెస్ట్ ఈల్డ్ ఇచ్చే బ్రీడ్ ఎంత ఇస్తుందండి? హైయెస్ట్ 8 లీటర్స్ వరకు ఉందండి. ఒక 2 బఫేలు మాత్రం 8 వరకు ఇస్తాయి. ఒక మన లోకల్ బ్రీడ్ వచ్చేపాటికి ఒక 5, 6 అలా ఇచ్చేవి కూడా ఉన్నాయి. అంటే మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుని అంటే మొత్తం మీద అంటే ఎన్ని లీటర్స్ మీరు? ఒక డే వచ్చేపాటికి మార్నింగ్ ఈవినింగ్ కానీ ఒక 100 లీటర్స్ కన్ఫర్మ్ గా అవుతాయి. మీకు మార్నింగ్ ఈవినింగ్ కి ఏదైనా ఇచ్చే దీనిలో వేరియేషన్ వస్తుందా? 2 పూట్ల సేమ్ ఉంటాయా? 2 పూటలు సేమ్ ఉండవు. మన గేదెకి వచ్చేవాడికి మార్నింగ్ కి ఈవినింగ్ కి హాఫ్ లీటర్ కన్ఫర్మ్ గా తేడా వస్తాయి. పొద్దున్నే ఒక 5 లీటర్లు ఇచ్చింది అనుకోండి, సాయంత్రం వచ్చేవాడికి ఒక 4.5, 4 అలా ఇస్తాయి. రాజేష్ గారు, అంటే మనం ఈ డైరీ ఫీల్డ్ని కనుక చూసినట్లయితే చాలామంది అంటే ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఒక యానిమల్, ఇప్పుడు గేదెన లైఫ్ సైకిల్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే అది ఒక దూడ దశ నుంచి ఫుల్గా మళ్ళీ అది కట్టే దశకి రావడానికి ఎంత టైం పడుతుంది? మిల్క్ ఎప్పుడు పూర్తిగా లేకుండా డ్రై స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ నష్టపోతున్నారంటే బ్రీడ్ అని హర్యానా, గుజరాత్ ఏదో ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మన ఆ గేదెలను కొనుక్కొస్తున్నారు. అదైనా తక్కువ కొనుక్కొస్తున్నారా?
2,20,000 2,30,000 అయ్యంతా ఆ వాతావరణం వేరు, మన ఏరియా వాతావరణం వేరు. అక్కడ 10 ఇవ్వచ్చు గేద, మన దగ్గరికి వచ్చి వాడికి 5 లీటర్లు ఇచ్చింది. అదే 5 లీటర్లు ₹1,00,000 పెడితే మన ఏరియాలో వస్తాయి. మన ఏరియాలో మంచి తిరిగి కొనుక్కుంటే మిల్క్ హై అండ్ మిల్క్ వచ్చేది ఉంది. ఇప్పుడు నా వెనకమాల ఉంది గేద, ఇది మా ఏరియాదే గేద, 8 లీటర్లు ఇస్తుంది రోజు మీద. 16 లీటర్లు గేద, ఇది 1,30,000 పెట్టి కొన్నాం. దీని వెనకమాల ఉన్నది. అలా మనం ఇక్కడ ఈ ఏరియాలో తిరిగి కొనుక్కుంటే మంచి గేదెలే ఉన్నాయి. అట్లా ఎక్కువ నష్టపోయే డైరీలు ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి గేదెను కొనుక్కొస్తున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, యానిమల్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది కాకపోయినా షెడ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు మెయింటెనెన్స్ సరిగా చూసుకుంటే మన డైరీ అనేది సక్సెస్లోనే ఉంటుంది. అంతేనా? ఇప్పుడు దీని యొక్క లైఫ్ సైకిల్ కానీ అసలు మిల్క్ సప్లై విషయంలో కూడా ఏమన్నా మిస్టేక్ జరుగుతుందంట? ఇప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత మనకి 5 నెలల దాకా పాలు బాగానే వేస్తుంది, 2 పూటలు వేస్తుంది. 5 నెలలు దాటిన తర్వాత మనకి ఇది హీట్కి వస్తుంది, తిరిగి హీట్కి వస్తుంది. అప్పుడు కట్టించుకుంటే మనకి కరెక్ట్గా మనకి ఇంకా 3 నెలలు 2 పూటలు వేస్తుంది. తర్వాత 5 నెలలు సూడు కట్టిన 3 నెలలు 2 పూటలు వేస్తుంది. అంటే ఈ 5, 3, 8 నెలలు, మళ్ళీ 3 నెలలు మాత్రం 1 పూట కన్ఫామ్గా వేస్తుంది. మొత్తం 12 నెలలు గేద మనకి పాలు ఇచ్చేది 12 నెలలు వేస్తుంది. ఇది మనకి అది నికరంగా అయ్యి కట్టి సూడేది నికరంగా అయిన తర్వాత ఒక 3 నెలలు గ్యాప్ వస్తుంది మళ్ళీ డెలివరీకి. ఓకే, అది ఏ టైంలో అంటే పూర్తిగా ఇక డెలివరీ టైం దగ్గరికి వచ్చిన లాస్ట్ 3 నెలలకు మాత్రం మనం పాలు ఆగిపోతాయి, పూర్తిగా స్టాప్ అవుతాయి. దాన్ని 3 నెలలు మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ మనకే పాలు రీసైకిల్. ఆ 3 నెలలు మనం వేరే యానిమల్ కూడా రొటేషన్లో ఉండాలి. రొటేషన్లో అంటే ఇప్పుడు మన దగ్గర 10 శాలరీలు ఉన్నాయండి. మన రోజుకి ఒక 100 లీటర్లు బయటికి వెళ్ళాలి. ఆ 100 లీటర్లు మనం రైతులకి అందజేసేస్తే ఇప్పుడు మన పాలు లేవు. మనం అంటే ఆ కస్టమర్ ఏమైపోతాడంటే వీళ్ళ దగ్గర మన 6 నెలలు 7 నెలల వరకే పాలు ఉంటాయి, కథమ 6 నెలలు పాలు ఉండవు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతాడు. డైవర్ట్ అయ్యకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు 10 గేదెలు మనకి మిల్క్ ఇస్తున్నాయి, 100 లీటర్లు వస్తున్నాయి. ఆ 100 లీటర్లు మనం తగ్గకుండా ఇప్పుడు 3 గేదెలు ఆగిపోయినాయి. ఆ 3 గేదెల ప్లేస్లో ఇంకో మనం 3 గేదెలు తెచ్చుకోవాలి. 3 గేదెలు తెచ్చుకుంటే ఈ 100 లీటర్లు మనకు కన్ఫామ్గా అయిపోతాయి. ఇక ఏమవుతుందంటే రీసైక్లింగ్ అంటే మనకి 100 లీటర్లు 360 రోజులు మనకి 100 లీటర్లు అట్లా కన్ఫామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనం గేదెను కొనుక్కురాకర్లా, అమ్మక్కర్లా. ఒక సంవత్సరం మాత్రం మన మైండ్ పెట్టి ఆ గేదెలని ఆ డైరీని మనం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే తిరిగి లేకుండా ఎవరో ఒకరి మీద వదిలేసి ఉండకూడదు. ఇప్పుడు బీహార్ వర్క్లు చేస్తున్నారండి, వాళ్ళ మీద వదిలేసి మనం ఎక్కడో కూకున్నాం అనుకోండి, ఫుడ్ వేస్తున్నాడో లేదో తెలియదు, అది హీట్కి వస్తుందో లేదో తెలియదు, దానికి జబ్బు వచ్చిందో లేదో తెలియదు, మనకేమీ తెలియదు. మనం తొందరగా పెట్టుకున్నామంటే పొద్దున్నే ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఖచ్చితంగా మనం కేటాయించాలి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి. అది ఫీటింగ్ వేసే టైంలో 1 గంట, మిల్క్ తీసే టైంలో 1 గంట, ఖచ్చితంగా ఈ 2 గంటలు, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చూస్తే మన డైరీ అనేది సక్సెస్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెలివరీ అయిన ఒక దూడ కనుక తీసుకున్నట్లయితే ఆ దూడ అంటే మళ్ళీ హీట్కి రావడానికి ఫుల్ అంటే ఏజ్ ఎంత టైం పడుతుంది? ఒక దూడ వచ్చేవాడికి 3 సంవత్సరాలు పట్టిద్దండి. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా దూడని అంటే దానా పచ్చగడ్డి బాగా మనం ఫీడింగ్ ఇచ్చి మేపితే 3 సంవత్సరాలు పట్టిద్ది. 4వ సంవత్సరం మనకు పాలిస్తుంది దూడ. ఓకే, మనం కరెక్ట్గా 3 సంవత్సరాలు దాన్ని కాపాడుకోవాలి. దూడని కాపాడుకున్న తర్వాత 4వ సంవత్సరం కాడ నుంచి దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఇటు నుంచి వచ్చిన పేడ కానీ మూత్రం కానీ ఏం చేస్తున్నారు? మనకు ఉన్నది 3 ఎకరాలే కాబట్టి మనం 2 సంవత్సరాలకు ఒకసారి మనం దాన్ని రీసైక్లింగ్ చేస్తాం. అంటే దున్నేసేసి మళ్ళీ కొత్తగా నాటుతాం. అప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఎరువు అడిగి తోలుతాం. తోలిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మొక్క నాటుతాం. ఓకే, సూపర్ నేపేరు మళ్ళీ కొత్తగా నాటుతాం. నాటిన తర్వాత మళ్ళీ అదే సరిపోద్ది, మనకి ఎక్కువైంది బయట సేల్ చేసేస్తాం. ఓకే, ఎరువు అనేది బయట సేల్ అయిపోతుంది. మరి ఈ డైరీ గురించి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? యానిమల్స్ గురించి కానీ షెడ్ గురించి కానీ? ఇప్పుడు దాకా 25 lakhs దీని మీద పెట్టుబడి పెట్టాం. ఇది ఒకసారి పెట్టారా లేదంటే గ్రాడ్యువల్గా పెట్టాం? అంటే ఒకసారి 10 lakhs మాత్రం షెడ్కి పెట్టాం ఫస్ట్. తర్వాత ఒక 3 lakhs 4 lakhs అలా బఫేలో మేము పెట్టుకుంటూ వచ్చాం. ఓకే, మ్యాక్సిమం మేము రోజుకి ఎట్లేదనుకున్నా మా షెడ్ నుంచి పొద్దున్నే అంటే రోజుకి 100 లీటర్లు అని చెప్పా కదా, రోజుకి 200 లీటర్లు మా డైరీ నుంచి బయటకు వెళ్ళాలి. అది మా ఓన్ టార్గెట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఎంత ఆదాయం కనిపిస్తుంది నెలకి? ఇప్పుడు
పర్ డే 100 లీటర్స్ కదా, 80 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. ఓన్లీ పాలన కనుక తీసుకున్నట్లయితే ఎంత ఆదాయం కనిపిస్తుంది మనకి? ఈ ఒక నెల 2 లక్షలు వస్తుంది మనకి పాల మీద. మనకి దానికి వర్కర్లు అవి మొత్తం పోను అలా కొంచెం మిగిలిద్ది. ఆ మిగిలిన దాని మీద కూడా మేము డైరీల మీద పెడుతున్నాం. దాన్ని డెవలప్మెంట్ కోసమే ఇచ్చేస్తున్నాం. ఓకే, మీ దగ్గర ఇప్పుడు ఈ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ప్రస్తుతానికి 2 ఉన్నారండి. ఓకే, హ్యాపీగానే ఉందా మరి? ఇప్పుడు ఈ డైరీ పెట్టుకున్నారు, హ్యాపీగానే ఉంది. ఎందుకంటే డ్రీమ్ అన్నారు కదా, అంటే మీ చిన్ననాటి నుంచి అంటే ఒక డైరీ ఫామ్ పెట్టాలన్నారు, పెట్టారు. మాకు హ్యాపీగానే ఉంది. కాకపోతే మనకి ఏంటంటే నష్టమైనా లాభమైనా నేనే, మీరు మీ మిస్సెస్. ఇప్పుడు మీ ఇద్దరం వరకే దీంట్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. దీని నుంచి మేము డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం ఇంకా. ఓకే అండి, అంటే ఈ వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి ఈ గేదెల డైరీ ఫామ్ని ఎంచుకుని చక్కగా మీరు దీన్ని ఇద్దరు కూడా, మీరు మీ మిస్సెస్ ఇద్దరు కలిసి కూడా దీన్ని మంచిగా రన్ చేస్తున్నారు. అట్లానే మంచి పాలన కూడా వినియోగదారులకు అందిస్తూ మీ డైరీ ఫామ్ యొక్క వివరాలు చక్కగా తెలియజేసినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.